ప్రకాష్, ఏంటి? నీకోసం మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసా. తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఓకే. కొంచెం వేడిగా ఉంది, చూసుకొని తిను. సూపర్. బాగుందా? బాగుంది. ఏం చేసావు? ఎలా చేసావు? తెలుసుకోవాలని ఉందా ప్రాసెస్? ఎస్. అయితే వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ముందుగా మష్రూమ్స్ని తీసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఇలా అన్ని ఒక్కొక్క పీస్ని ఇలా నీట్గా దాని షేప్లో కట్ చేసుకోవాలి అనమాట. మరి చిన్నగా కూడా అవసరం లేదు. సో దాని షేప్ తగ్గట్టు మనం కట్ చేసి పెట్టుకుంటే చాలు. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 4 గార్లిక్ తీసుకొని ఇలా స్మాల్గా చాప్ చేసుకోవాలి గార్లిక్ని. అండ్ ఆనియన్ అయితే ఇలా స్లాంట్గా పొడవుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అవ్వగానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పింక్ కలర్ టర్న్ అవ్వాలి. సో ఇప్పుడు ఇవి ఆనియన్స్ పింక్ కలర్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా మష్రూమ్స్ని అయితే కలుపుతూనే ఉండాలి. అండ్ అది కూడా మష్రూమ్స్లో నుంచి వాటర్ వచ్చే వరకు, మొత్తం వాటర్ డిసాల్వ్ అయ్యే వరకు మొత్తం ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. అది కూడా హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మష్రూమ్. 5 మినిట్స్ తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోగానే ఆ మష్రూమ్స్ ఇలా కలర్ టర్న్ అవుతాయి. అండ్ దాని తర్వాత మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ లిటిల్ పెప్పర్ దానిపైన గార్నిష్ చేసి జస్ట్ అలా మళ్ళీ ఇంకొకసారి అలా కలిపేస్తే అంతే, మన మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టు ఇదే విధానంగా. అండ్ టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్